హలో అండి. ఈరోజు నేను మార్నింగ్ లంచ్ బాక్స్లోకి క్విక్గా రెడీ చేసుకోగలిగే టమాటా రైస్ రెసిపీ గురించి చెప్పబోతున్నాను. ఇది లంచ్కి కానీ డిన్నర్కి కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది కూడా తక్కువ టైంలో. ముందుగా దీని ప్రాసెస్ చూద్దాం. ఉల్లిపాయలు, టమాటా ముక్కలు చిన్న సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. పచ్చిమిరపకాయ, వెల్లుల్లి కూడా స్లైసెస్ కింద కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక దానిలో లవంగాలు, దాల్చిన చెక్క, పలవ ఆకు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అవి కాస్త ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా దానిలో వేసి బాగా ఫ్రై చేసుకోండి. అవి అలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండండి. అవి కాస్త ఫ్రై అయ్యి కాస్త కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా దానిలో వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత అవి కాస్త 70% కుక్ అయ్యాక దాంట్లో చిటికెడు పసుపు, కారం, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలపండి. ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు కలుపుతూ ఉండండి. తర్వాత ఆయిల్ అలా పైకి రిలీజ్ అవుతూ ఉండగా ముందుగా కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ని దానిలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఆ అన్నం పూర్తిగా దానిలో కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. అది పూర్తిగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచి పక్కన పెట్టేసుకోండి. అంతేనండి, రుచికరమైన టమాటా రైస్ రెడీ. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి. 10 మినిట్స్ చాలు. లంచ్కి కానీ బ్రేక్ఫాస్ట్కి కానీ సూపర్గా ఉంటుంది. అండ్ లంచ్ బాక్స్లోకి అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.